ఈరోజు మీకు ములక్కాయ ఉల్లికారం చూపిస్తానండి. ఈ ములక్కాయలు కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి. ఒక 5 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ పట్టుకున్నానండి. కూరకు సరిపడా ఆయిల్ వేసానండి. ఆయిల్ కాగిందండి. ఉల్లిపాయ పేస్ట్ వేద్దామండి. ఉల్లిపాయ పేస్ట్లో 1 స్పూన్ సాల్ట్ను, 1 అర స్పూను పసుపు వేసానండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ కూడా ఒక 2-3 నిమిషాలు అయితే బాగుంటుంది. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి. దీనికి సరిపడా కారం వేస్తున్నాను. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఇవి కొంచెం సేపు వేగనిద్దాము. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసానండి. ఇవి కొంచెం సేపు వేగనిద్దాము. ఇప్పుడు ఇందులో ఇలా ఉడకబెట్టుకున్న నీళ్లు ఉన్నాయండి. కొద్దిగా కొంచెం కాసిన పాలు 2 కలిపి పోస్తే బాగుంటుందండి. కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం అంత కస్తూరి మేతి, కరివేపాకు, పుదీనా వేస్తున్నానండి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసుకుని స్టవ్ కట్టేద్దామండి. ములక్కాయ ఉల్లికారం నేనైతే ఇలా చేస్తానండి.